గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం తాజాగా వైసీపీ శ్రేణులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు వైసీపీ నాయకులు అంతా టీడీపీకి జేజేలు కొడితే సరి, లేదంటే తోక కత్తిరించి సున్నం పెట్టే రోజు వస్తుందంటూ జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ ఫంక్షన్ హాల్ నందు సంస్థాగత ఎన్నికలపై నిన్న పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులుగా మన వాళ్ళనే గెలిపించుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో వైసీపీ నాయకుడు ఏ ఒక్కరు నామినేషన్ చేయకుండా చూసుకోవాలని అన్నారు. గత ఎన్నికల్లో తనను రౌడీ, గుండా, కూని కోరు అని అన్నారని, గాని తాను అందరినీ ప్రేమించేవాడిని చెప్పుకొచ్చారు. తన కుటుంబాన్ని ఆదరించిన ప్రతి కార్యకర్త, నాయకులను మరిచిపోనని మాట ఇచ్చారు. నారా లోకేష్ రెడ్ బుక్ మూసివేసినా తాను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం తెరుస్తానని గుమ్మనూరు హెచ్చరించారు. ప్రస్తుతం గుమ్మనూరు జయరాం చేసిన ఈ సంచలన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుమ్మనూరు జయరాం గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఎన్నికల ముందు టీడీపీలో చేరి మరల ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు కూడా గుమ్మనూరు జయరాం పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఒక సంవత్సరం అయింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టుకుంటా మనం పెట్టింటే ఒక్కడు కూడా బయటికి వెళ్ళిపోకుండా వైఎస్ఆర్ లీడర్ని ఇంట్లో కూర్చోబెట్టచ్చు. ఎందుకు? వాడు కూడా రేపు పొద్దున్న తెలుసుకొని మన పార్టీకి జేజేలు పలికే రోజు వస్తుందని చెప్పేసి, కాబట్టి మనందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తాం. బుద్ధి మార్చుకొని మా పార్టీలోకి వచ్చి మా పార్టీ తీర్థం తెచ్చుకొని మా ఆశీర్వాదం పొందితే కానీ, లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పని ఊపితే మాత్రము తోక కత్తరించి సున్నమంటించి మన లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేస్తారేమో గాని, క్లోజ్ చేస్తారేమో గాని, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేశానని చెప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నా. ఇది ఊరికే మాట కాదు. ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇలాగే కసిగా ఉండాలా. రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసిమెలిసి సర్పంచ్ పెట్టినా సర్పంచ్ గెలిపించుకుందాం, ఎంపీటీసీని పెట్టినా ఎంపీటీసీని గెలిపించుకుందాం, జెడ్పీటీసీని పెట్టినా జెడ్పీటీసీని గెలిపించుకుందాం. ఈ రోజు జెడ్పీటీసీ ఒక కాస్ట్ అయితే ఎంపీపీ ఒక కాస్ట్.